కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. నేను ప్రస్తుతం అయితే కేపీహెచ్పి మెట్రో కింద ఉన్నాను. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా, అవుట్ పోస్ట్ కుకట్పల్లి పిఎస్ అని చెప్పేసి, పోలీస్ అవుట్ పోస్ట్ కుకట్పల్లి పిఎస్ అని చెప్పేసి. ఇది బాలనగర్ డివిజన్ కిందకి వస్తుంది, కుకట్పల్లి జోన్ అన్నమాట, హైదరాబాద్. అసలు ఈ అవుట్ పోస్ట్ ఎందుకు పెట్టారు ఏంటి అని అంటే, నిన్ననే ఇనాగ్రేట్ అవ్వడం జరిగింది, ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఎక్కువగా ఈ ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, లేడీస్ ఉంటారు కదా, సో లేడీస్ ఎక్కువగా తిరుగుతుంటారు ఈ జోన్ లో. కాలేజెస్ ఎక్కువగా రద్దీ ఉండే ఏరియా, ఆడపిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. అందట్టు ఈ యువత ఎక్కువగా కొంచెం డ్రగ్స్ కి అలవాటు పడి కొంచెం చిల్లరగా తిరుగుకుంటూ, అమ్మాయిల్ని ఏడిపించుకుంటూ, బైక్ స్టంట్స్ చేసుకుంటూ పబ్లిక్ ఉన్న ఏరియా కదా, సో ఇబ్బంది కలుగుతుంది. సో అలాంటి ఇన్సిడెంట్ల కోసము, అండ్ దట్ ఇంకా కొంచెం ఇంకా మీకు కేపీహెచ్పి అక్కడ కొంచెం ముందుకెళ్తే ఈ లేడీస్ నైట్ పూట ఎక్కువగా ఉంటుంటారు, సో వాళ్ళని రాత్రి పూట, సో ఇట్లాంటి ఇబ్బందులన్నీ పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సో వెంటనే కంప్లైంట్ తీసుకునేటట్టు. సో ఓపెన్ గా చెప్పాలంటే ఇక్కడ క్రైమ్ ఎట్లాంటివి ఏమన్నా తగ్గించడానికి, సో వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అవుట్ పోస్ట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అవుట్ పోస్ట్ లో ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటుంటారు, పిఎస్ వాళ్ళు కావచ్చు, ఏఆర్ కానిస్టేబుల్ గారు కావచ్చు, ఎవరైనా సరే సంబంధించిన పోలీస్ వాళ్ళు ఉంటారు. సో వెంటనే ఇక్కడున్న ఈ ఏరియాలో ఎవరైనా తప్పు చేయాలన్నా సరే, ఆడపిల్లని ఏడిపించాలన్నా సరే, ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో క్విక్ గా స్పందించడానికి, ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయాలు కుకట్పల్లి వెళ్ళడానికి ఇబ్బంది, కుకట్పల్లి వెళ్ళాలన్నా, ఇటు బాలనగర్ డిజైన్కి వెళ్ళాలన్నా, సో ఇలాంటి ప్రాబ్లం తగ్గించుకోవడానికి అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఉన్నారు. సో నిన్న రితురాజ్ మేడం, డీసీపీ రితురాజ్ మేడం గారు అయితే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు ఏర్పాటు చేసిన రీజన్ కూడా అదే, పబ్లిక్ కి ఎలాంటి సమస్య కలగకూడదు, ఎవరైనా సరే ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడానికి అయితే ఈ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అవుట్ పోస్ట్ రెగ్యులర్ గా ప్రతి దగ్గర అవుట్ పోస్ట్ అయితే ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువగా రద్దీగా ఉంటుందో, ఎక్కడైతే ఇబ్బంది క్రైమ్ జరుగుతుంది అని అనుమానాలు వస్తాయో, సో అలాంటి వాటి విషయంలో అయితే ఈ అవుట్ పోస్ట్లు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరేమనుకున్నారు, కూకట్పల్లి కేపీహెచ్పిలో ఈ అవుట్ పోస్ట్ పెట్టడానికి ఆ రీజన్ చాలా ఎలా అనిపిస్తుంది? పెట్టిన తర్వాత నిన్ననే పెట్టారు, సో ఎలా ఉంది? ఈ కొంచెం ముందుకెళ్తే ఈ ఏరియాలో కూడా చాలా, ఇంకా చెప్పుకోకూడదు, లేడీస్ అందరూ అట్లా నిలబడి ఉంటారు. సో దాన్ని తప్పించడానికి కూడా ఇది పెట్టడం జరిగింది. గతంలో పోలీస్ వాళ్ళు కూడా మారువేషంలో ఒక నార్మల్ సిటిజన్ లాగా వచ్చి చేసిన ఎన్నో కార్యక్రమాలు చూసాం మనం. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది మంచిగా అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్న ఏరియా, సో క్రైమ్ ఎక్కువ జరగకూడదు అనే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేశారు. అందుకు వెంటనే స్పందించడానికి పోలీస్ వాళ్ళు ప్రజలకి పోలీస్ వాళ్ళు అందుబాటులో ఉండేదానికి వెంటనే ఇదైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ రద్దీ ఉన్న ఏరియాలో అవుట్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది డెఫినెట్లీ కామెంట్ లో తెలియజేయండి.